చాలా కాలంగా ఒక భక్తుడు దర్శనానికి వస్తూ ఉండేవారు. స్వామివారి ఆశీర్వాదం వలన అతనికి చక్కని అమ్మాయితో పెళ్లి జరిగింది. తన భార్యతో సహా స్వామివారి ఆశీర్వాదం కోసం వచ్చారు. వారిద్దరిని ఆశీర్వదించి వారి భార్యను మళ్ళీ ఒకసారి తీసుకుని రమ్మన్నారు. స్వామివారు చెప్పినట్టే మరలా దర్శనానికి తీసుకువచ్చారు. ఈసారి దర్శనానికి వచ్చినప్పుడు స్వామివారు ఆ అమ్మాయికి ఒక పండిచ్చి తననే తినమన్నారు. స్వామి చెప్పినట్టే ఆమె ఆ పండు తిన్నారు. తిన్న మరుసటి రోజు ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రాసాగింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగా స్కాన్ చేసి చూసి కడుపులో ఏదో గడ్డ పగిలిపోయిందని చెప్పారు. ఇంకా కొంచెం ఆలస్యమైతే ఆమె బ్రతికేవారు కాదని డాక్టర్లు చెప్పారు. స్వామి దయ వలన ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స తీసుకొని మరలా ఇంటికి తిరిగి వచ్చారు. మనకు రాబోయే ఆపద మనకు తెలియకపోవచ్చు, కానీ మనల్ని కంటికి రెప్పలా కాపాడే స్వామికి ముందే తెలుసు. ఆనాడు స్వామి ఇచ్చినది కేవలం పండు కాదు, ఆమెకు పునర్జన్మ. నొప్పి రూపంలో ఆ గండం బయటపడేలా చేసి మృత్యువు అంచుల దాకా వెళ్ళిన ఆమెను స్వామి అద్భుతంగా రక్షించారు. నమ్మిన వారిని నేనెప్పుడూ విడవను అని స్వామి మరోసారి నిరూపించారు.